ఎవరో ఎక్కడికో తీసుకెళ్ళారా? రాత్రి అంతఃపురం నుంచా? ఏదో పీడకలమ్మా, నిజం కాదు. అది అది నిజం లాంటి కళ, కళ లాంటి నిజం. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా, చెప్పమ్మా. ఒక భయంకర ఆకారం, అదేదో లోకం. ఆ లోకంలో అక్కడ మంటలు మంటలు. నేను నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను. నాకు గుర్తు రావడం లేదు. అదేదో పెద్ద విగ్రహం, భయంకరంగా భయంకరంగా. అమ్మా అమ్మా! పద్మా! 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 వైద్యులు ఏమి నిర్ణయించారు? ఆరోగ్య స్థితి సవ్యంగానే ఉన్నది ప్రభు. జ్వర లక్షణాలేం లేవు. నాడీ రక్తపోటు సక్రమంగానే ఉన్నాయి. ఏదో భయం ఆవహించి మూర్చిపోయి ఉంటారే తప్ప వ్యాధిగా కనిపించడం లేదు. అసలు ఏం జరుగుంటుందో ఊహించగలరా? చేతపడులు క్షుద్రశక్తులు అనేవి మానవుల మీద పనిచేయడం అన్నది ఉన్నది ప్రభు. రాకుమారి చెప్పినట్లుగా అటువంటిది ఏదైనా జరుగుంటే. ఆ చేతబడి చేసేవాడు మా అమ్మాయి మీద ఎందుకు ప్రేగిస్తున్నాడు? అసలు వాడెవడు? నాకేమీ అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది బావగారు. దీనంతటికీ కారణం దొంగతనంగా వచ్చి పద్మను వల్ల వేసుకుని పీడిస్తున్నాడే ఆ అడవి మనిషి విజయ్. అరణ్యాల్లో తిరిగే అలాంటి వాళ్ళకి ఈ క్షుద్ర విద్యలు తెలుస్తాయి. అయితే ఇంకా ఆలోచన ఎందుకు సూరవర్మ? వాడు ఎక్కడున్నా సరే బంధించి తీసుకురా. రే ముసలాడా, ఎక్కడ ఎక్కడరా మాయగాడు విజయ్? మా వాడితో నీకేం పనో? మీ వాడా? అయితే చెప్పు, ఎక్కడరా వాడు? ఆడే లేడు, నాకు తెలదు. తెలీదు?
లాక్కెళ్ళండి. ఇప్పటికైనా చెప్పరా, నువ్వు మా రాకుమారి మీద ఏం కుట్ర పన్నుతున్నావు? నేను మళ్ళీ చెప్తున్నాను, నాకేమీ అర్థం కావడం లేదు. అర్థం కాదురా, నువ్వు నిజం చెప్పే వరకు నీకు ఈ కొడా దెబ్బలు తప్పవు. ఇన్ని చావు దెబ్బలు తిని కూడా నువ్వు నిజం చెప్పట్లేదన్నమాట. ఇప్పుడు చెప్పు, ఎవరు నీ అసలు స్వరూపం ఏమిటి? నా ఒక్కగానొక్క కూతురిని తీసుకువెళ్ళి ఏమి సాధిద్దామని నీ ఆంతర్యం చెప్పరా? వారితో ఒక మాట, మీతో ఒక మాట చెప్పడం నాకు అలవాటు లేదు మహారాజా. ఇప్పుడు అదే చెప్తున్నాను. మీ అభియోగం నాకు అర్థం కావడం లేదు. నీ క్షుద్ర విద్యలు మంత్రాలు మా అమ్మాయి మీద ప్రయోగిస్తున్నావే, ఏం ఆశించి ప్రయోగిస్తున్నావు? క్షుద్ర విద్యలా? నేనా? నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే రాకుమారి మీద నేను క్షుద్ర విద్యలు ప్రయోగిస్తున్నాను? ప్రాణంలో ప్రాణం ప్రేమ. ఆ అమాయకురాల మీద ఎందుకు ప్రేమ నటిస్తున్నావో, ఆమెను వల్లో వేసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావో మాకు తెలుసు. నీ నాటకం ఏమిటో, నీ మోసం ఏమిటో అంతా యువరాణి పద్మావతీదేవే మాతో చెప్పింది. అవును, నువ్వు పౌర్ణమి నాటి రాత్రి వచ్చావని, మత్తు మందు చల్లి మంత్రం వేసి ఏ భయంకర లోకానికో తీసుకెళ్లావని. ఏమన్నావు? ఈ లోకంలో దేనికి ఇవ్వనంత విలువరించి ప్రేమిస్తున్నా నా పద్మావతి అలా ఎన్నడూ చెప్పదు, ఆశ్చర్య కూడా చెప్పదు. మహారాజా, పద్మావతి మనసు ఏమిటో నాకు తెలుసు. అలాంటి పద్మావతి మీద దేశం కలిగించడానికి కట్టుకథలు అల్లుతున్నారు, అన్యాయంగా అభండాలు వేస్తున్నారు. మహారాజా, వ్యర్థ ప్రసంగాలతో కాలయాపన చేయక వాడిని చెరసాలలో వేయించండి. వీడికి చెరసాల శిక్ష సరిపోతుంది, ఉరి శిక్ష వేయాలి. వెంటనే అమలు జరిపిస్తాను, ఆనతివ్వండి. తొందరపడకండి మహారాజా. ఇతన్ని ఉరి తీసినందువల్ల మన సమస్య పరిష్కారం కాదు. ఇతని వెనుక ఉన్న బలగమేమిటో, వాళ్ళ లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి, సమూలంగా నాశనం చెయ్యాలి. నిజమే మంత్రి గారు, కానీ దానికి ఇది సమయం కాదు. ముందు అమ్మాయి ప్రాణం ఎలా కాపాడాలన్నదే ముఖ్యం. ఇప్పటికైనా నిజం చెప్పు, నా కూతురు చేసిన అపచారం ఏమిటి? కావాలంటే మమ్మల్ని హింసించు, పీడించు, నీకేం కావాలన్నా ఇస్తాను. మా పద్మ పురాణాలు మాత్రం తీయకు. ఇప్పటికే ఆమె వైద్యులకు కూడా అంతుపట్టని జబ్బుతో చావు బతుకుల్లో మంచాన్ని పడుంది. నా పద్మావతి చావు బతుకుల్లో ఉందా? చూస్తారే, వాడిని పట్టుకోండి. పద్మా, పద్మా, పద్మా. విజయ్, పద్మా, విజయ్, ఏమిటిదంతా? నిన్నెవరిలా హింసించారు? పద్మా, నిన్నేదో మాయశక్తి పీడిస్తున్నదట. దానికి కారకుణ్ణి నేనేనని అనుమానించి మహారాజు నన్ను బంధించి తెచ్చి ఇలా శిక్షించారు. అసలు ఏం జరిగింది పద్మా? గత పౌర్ణమి రాత్రి ఏదో ఒక మాయశక్తి వచ్చి నన్ను ఒక భయంకరమైన లోకానికి ఎత్తుకుపోయింది. అక్కడ అక్కడ ఒక భయానక విగ్రహం, ఒక భీకరాకరుడు. విజయ్, వచ్చే పౌర్ణమికి నాకు ప్రాణగండ ఉందట. రాకుమారి, రాకుమారి, పట్టులు. పద్మా, నా ప్రాణం ఉన్నంత వరకు నిన్నెవరూ ఏమీ చేయలేదు. ఆ దుష్టశక్తి ఏమిటో కనిపెడతాను. వస్తాను. విజయ్, అడుగు. విజయ్,
మనోడు తప్పించుకున్నాడో